భారత దౌత్య విజయానికి ప్రధాని మోదీ మాల్దీవుల పర్యటనే నిదర్శనమని చెప్పుకోవాలి. ఇండియా అవుట్ అని ఒకప్పుడు నినాదాలు చేసిన మాల్దీవుల అధ్యక్షుడు ముయిజు ఇప్పుడు మోదీకి ఘన స్వాగతం పలుకుతున్నారు. విదేశాంగ విధానంలో మోదీ ప్రత్యేకతను నిలుపుకుంటూ విశ్వగురుగా నిలుస్తున్నారు. ప్రధాని మోదీ దౌత్య నీతి మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. నిన్న మొన్నటిదాకా భారత్ని శత్రువుగా చూసిన దేశాలే ఇప్పుడు స్నేహహస్తం చాచుతున్నాయి. మాల్దీవుల స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరవుతున్నారు మోదీ. మాలేలో జూలై 25, 26 తేదీల్లో అక్కడ నిర్వహించబోయే ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మాల్దీవుల అధ్యక్షుడిగా మహమ్మద్ ముయిజు ఎన్నికైన తర్వాత మోదీ అక్కడ పర్యటించడం ఇదే తొలిసారి. అనేక రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని రెండు దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. ఒక దశలో భారత్ మాల్దీవుల దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మహమ్మద్ ముయిజ్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఇండియా అవుట్ అన్న నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. చైనాతో సన్నిహితంగా మెలిగారు. అంతేకాకుండా మాల్దీవుల్లోని భారత సైన్యం వెనక్కొచ్చేసింది. భారత్తో కలిసి నిర్వహిస్తున్న ప్రాజెక్టులు కూడా నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. ముయిజు చైనా ఫస్ట్ విధానాన్ని అనుసరించారు. అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తన తొలి విదేశీ పర్యటన చైనాకే వెళ్లారు. డ్రాగన్తో ముయిజు స్నేహం విషయంలో మోదీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ముయిజు తీరుతో భారత్ నుంచి మాల్దీవులకు వెళ్లే టూరిస్టుల సంఖ్య బాగా తగ్గిపోయింది. దీంతో టూరిజంపై ఆధారపడ్డ మాల్దీవుల ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనమైంది. దీంతో గల్ఫ్ దేశాల సాయం తీసుకునేందుకు మహమ్మద్ ముయిజ్ ప్రయత్నించారు. చైనా అండగా ఉంటుందని భావించారు, కానీ ఆయనకు చుక్కెదురైంది. దీంతో విధి లేని పరిస్థితుల్లో తిరిగి భారత ఆశ్రయం కోరారు. వాస్తవానికి గత ఏడాది మాల్దీవులు గట్టి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. భారత్ $757 మిలియన్ అమెరికన్ డాలర్లకు సమానమైన సాయాన్ని అందించింది. మాల్దీవుల్లో భారీ మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుతో పాటు అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం, దక్షిణ మాల్దీవుల్లో భారీ వంతెన, రోడ్ల నిర్మాణ ప్రాజెక్టులు కొనసాగించేందుకు అంగీకరించింది. రాజధాని మాలేలో హౌసింగ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించింది. గతంలో శ్రీలంక విషయంలో కూడా మోదీ ఇదే పద్ధతిని అనుసరించారు. అనుర కుమార దిశానాయకే శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నిక కాగానే రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతింటాయని ప్రపంచ దేశాలు భావించాయి. కానీ వాళ్ళ అంచనాలన్నింటినీ తారుమారు చేస్తూ శ్రీలంకతో కూడా మంచి దౌత్య సంబంధాలు కొనసాగిస్తున్నారు మోదీ. శ్రీలంక పర్యటనకు వెళ్లిన మోదీకి ఘన స్వాగతం లభించింది. అంతేకాకుండా శ్రీలంక అత్యున్నత పురస్కారం మిత్ర విభూషణ కూడా మోదీకి ప్రదానం చేశారు.